హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 15th మార్చ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కెనడాకి నూతన ప్రధాని నియమితులు కావడం జరిగింది. ఎవరో చూసుకుందాం. కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్న్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఇతను ఎన్నో వ్యక్తి అంటే 24వ ప్రధాని. అయితే ప్రీవియస్గా బాధ్యతల్లో ఉన్నది ఎవరంటే ట్రూడో. కెనడా నూతన ప్రధాని వచ్చేసి మార్క్ కార్న్. తను ఎన్నవ ప్రధాని అంటే 24th 24వ ప్రధాని. ప్రీవియస్ వచ్చేసి ట్రూడో గారు రాజీనామా చేశారనమాట. జనవరిలో జస్టిస్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది. జనవరిలో జస్టిస్ ట్రూడో. ఏ కంట్రీ నూతన ప్రధానిగా మార్క్ కార్న్ గారు బాధ్యతలు స్వీకరించారంటే కెనడా కంట్రీ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మార్క్ కార్నీ గారు కెనడా కంట్రీ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాని ఎన్నవ ప్రధానిగా అంటే 24th 24వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రీవియస్గా బాధ్యతలు నిర్వర్తించిన వారు ఎవరంటే జస్టిస్ ట్రూడో జనవరిలో తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ కృషి కవచ్. ఈ కృషి కవచ్ అనేది ఏంటంటే టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ కవర్స్ ప్యాకేజింగ్ అనమాట. పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉండడానికి ఈ కృషి కవచ్ని అయితే తీసుకురావడం జరిగింది. డాక్టర్ ఏ రామకృష్ణ గారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది బై డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీ. సంబంధించి ఎవరు డెవలప్ చేశారంటే డాక్టర్ ఏ రామకృష్ణ గారు అయితే ఈ కృషి కవచ్ని తీసుకురావడం జరిగింది. ఇది దేనికి సంబంధించి అంటే కూరగాయలు పండ్లు ఇలాంటివి నిల్వ చేయడానికి. ఈ కృషి కవచ్ ద్వారా అవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయంటే 30 days వరకు నిల్వ ఉంటాయంట. 30 days. కృషి కవచ్ ఇట్స్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ అనమాట. పండ్లు కూరగాయలు స్టోర్ చేసే మోడిఫైడ్ అట్మాస్ఫియరిక్ ప్యాకేజింగ్. దిస్ ఈజ్ ఏ మోడిఫైడ్ అట్మాస్ఫియరిక్ ప్యాకేజింగ్. ఎవరు తీసుకొచ్చారంటే డాక్టర్ ఏ రామకృష్ణ గారు బై డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ అండ్ ల్యాబొరేటరీస్ సంబంధించి. దేన్ని డెవలప్ చేశారు? కృషి కవచ్. దేనికి సంబంధించి అంటే పండ్లు కూరగాయలను ప్యాకేజ్ చేయడం, స్పెషల్ అట్మాస్ఫియర్లో మోడిఫైడ్ అట్మాస్ఫియరిక్ ప్యాకేజింగ్ అనమాట. ఇలా ప్యాక్ చేయడం ద్వారా అవి 30 days వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయంట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ కిసాన్ కవచ్. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనం కిసాన్ కవచ్ని కూడా చూసుకున్నాం. కిసాన్ కవచ్ ఏంటంటే ఫార్మర్స్కి పెస్టిసైడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ఒక బాడీ సూట్ కిసాన్ కవచ్ని అయితే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో మనం చూసుకున్నాం. కిసాన్ కవచ్ ఇట్ ఈస్ ఏ బాడీ సూట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే IBRIC వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్ సెల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. ఈ కిసాన్ కవచ్ని అయితే ఇట్ ఈస్ ఎ బాడీ సూట్. కిసాన్ కవచ్ అంటే అదొక బాడీ సూట్ అనమాట.
పెస్టిసైడ్ స్ప్రే చేసినప్పుడు ఆ హార్మ్ఫుల్ స్ప్రేయింగ్ మొత్తం, ఆ మెడిసిన్ మొత్తం లోపలికి వెళ్ళి లంగ్స్ని పాడవకుండా, మన బాడీకి ఏం ఎఫెక్ట్ ఇవ్వకుండా ఫార్మర్స్కి బాడీ సూట్ని అయితే ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఐసి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్ సెల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ వారైతే ఈ కిసాన్ కవచ్ని తీసుకురావడం జరిగింది. అది హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ అనేవి బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా, లోపలికి వెళ్ళకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. కిసాన్ కవచ్. ఇంతకుముందు మనం చూసుకుంది కృషి కవచ్, అది పండ్లు కూరగాయలకు సంబంధించి. కిసాన్ కవచ్ వచ్చేసి పెస్టిసైడ్స్ నుంచి ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎవరు తీసుకొచ్చారు ఈ కృషి కవచ్ వచ్చేసి? డాక్టర్ ఏ రామకృష్ణ గారు డెవలప్ చేయడం జరిగింది. అండ్ 15th March డే ఇంపార్టెన్స్ వచ్చేసి వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఇంపార్టెన్స్. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. It is celebrated as World Consumer Rights Day. దీన్ని ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఫ్రమ్ ద ఇయర్ 1983 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో సెలబ్రేట్ చేసుకుంటామంటే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, CI కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ సెలబ్రేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ, కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ CI వచ్చేసి లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. దీని ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం March 15 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఎప్పటి నుంచి అంటే ఏ ఇయర్ నుంచి అంటే 1983 నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నామంట. అయితే దిస్ ఈజ్ వరల్డ్ వైడ్. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే December 24th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. మన ఇండియాలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఇప్పుడు March 15న సెలబ్రేట్ చేసుకునేది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. అయితే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి ఎ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2025 థీమ్ వచ్చేసి ఎ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. థీమ్ ఏ డే ఇంపార్టెన్స్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా దాని థీమ్ అయితే ఉంటుంది. 2025 థీమ్ వచ్చేసి ఎ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అనేది 2025 థీమ్. మనం నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే వచ్చేసి December 24న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే March 15న సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నాం కదా. ఈ కన్జ్యూమర్ రైట్స్ గురించి అవగాహన పెంచడానికి అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి జాగో గ్రాహక్ జాగో. అవగాహన కార్యక్రమం అయితే తీసుకొచ్చింది జాగో గ్రాహక్ జాగో. ఇది ఒక అవగాహన కార్యక్రమం అన్నమాట. ఎవరు తీసుకొచ్చారంటే మన ఇండియన్ గవర్నమెంట్. కన్జ్యూమర్ రైట్స్ గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరంటే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి జాగో గ్రాహక్ జాగో. ద నెక్స్ట్ న్యూస్ ఈస్ ముడుమల్ నిలువురాళ్ళకి యునెస్కో తాత్కాలిక జాబితాలో ప్లేస్ రావడం జరిగింది. యునెస్కో ముడమాల్ నిలువురాళ్ళకి యునెస్కో టెంపరీ లిస్ట్లో చోటు దక్కిందంట. నాట్ పర్మనెంట్, టెంపరీ లిస్ట్లో చోటు రావడం జరిగింది.
టెంపరరీ లిస్ట్లో చోటు సంపాదించుకుందనమాట. ఈ ముడుమాల్ నిలువురాళ్ళు ఎక్కడున్నాయంటే మన తెలంగాణలోని నారాయణపేట డిస్టిక్లో ఉన్నాయి. నారాయణపేట డిస్టిక్, తెలంగాణ. ఈ ముడుమాల్ నిలువురాళ్ళకి యునెస్కో తాత్కాలిక జాబితాలో ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. అవి ఎక్కడ ఉన్నాయంటే నారాయణపేట డిస్టిక్, తెలంగాణ. స్టేట్ వచ్చేసి తెలంగాణ. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నేమ్ని అయితే చేంజ్ చేయడం జరుగుతుంది బై సురవరం ప్రతాపరెడ్డి గారి నూతన నేమ్ వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నేమ్ వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా చేంజ్ అవుతుందంట. సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం. శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీస్ నేమ్ ఇస్ చేంజ్డ్ యాజ్ సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ. చేంజ్ కాబోతుంది. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికంటే దలై లామాకి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 ఏ రంగానికి సంబంధించో కూడా చూసుకోవాలి. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఎవరికి ప్రజెంట్ చేశారంటే దలై లామా. ఏ రంగానికి సంబంధించో కూడా చూసుకోవాలి. ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ అంట. ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ. పీస్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించి గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025 దలై లామాకి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. గుర్తుంచుకోండి, దలై లామా. ఏ విభాగానికి సంబంధించి ప్రజెంట్ చేశారో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ అంతరిక్ష అవసరాల కోసం 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. 32 బిట్ మైక్రో ప్రాసెసర్. ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని ఎవరు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు? ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని ఇస్రో అండ్ SCL, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్లస్ SCL సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. SCL అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీస్. చండీగఢ్. ఇస్రో మరియు SCL కలిసి ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. దేనికి అంటే దాని వర్క్ ప్రాసెస్ దేనికోసం దాన్ని డెవలప్ చేశారంటే అంతరిక్ష ఉపయోగాల కోసం. అంతరిక్షంలో వివిధ రకాలుగా యూజ్ అవుతుందంట. ఉపయోగాల కోసం అయితే దీన్ని డెవలప్ చేశారు. ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ దీని నేమ్ వచ్చేసి విక్రమ్ 3201గా నామకరణం చేశారంట. విక్రమ్. ఈ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ని విక్రమ్ 3201గా నేమ్ చేశారు. నేమ్డ్ యాజ్ విక్రమ్ 3201. దేనికోసం అంటే అంతరిక్ష అవసరాల కోసం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరెవరంటే ఇస్రో అండ్ SCL సెమీ కండక్టర్స్ లిమిటెడ్ చండీగఢ్ ఉమ్మడిగా దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. దేనికోసం అంటే అంతరిక్ష అవసరాల కోసం. దాని నేమ్ వచ్చేసి 32 బిట్ మైక్రో ప్రాసెసర్. నూతన నేమ్ వచ్చేసి వాళ్ళ నేమ్ చేంజ్ చేయడం జరిగింది, అది యాజ్ విక్రమ్ 3201. అండ్ టాటా కమ్యూనికేషన్స్ బోర్డ్కి నూతన చైర్మన్ అయితే నియమితులు కావడం జరిగింది. టాటా కమ్యూనికేషన్స్కి
నూతన చైర్మన్ ఎవరంటే ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం. ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం గారు అయితే నియమితులు కావడం జరిగింది. ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం టాటా కమ్యూనికేషన్స్కి ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారంటే మార్చ్ 14న బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 14. టాటా కమ్యూనికేషన్స్కి నూతన చైర్మన్ అయితే నియమితులు కావడం జరిగింది. ఎప్పుడంటే ఈ మంత్ మార్చ్ 14న నియమితులు కావడం జరిగింది. తన నేమ్ వచ్చేసి ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం గారు. ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం గారు టాటా కమ్యూనికేషన్స్కి నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ న్యూస్ జలవనరుల పరంగా ఏపీ టాప్ 3లో ఉందంట. టోటల్ మన ఇండియాలో జలవనరులు వచ్చేసి 24 lakhs చేంజ్ ఉన్నాయంట. జలవనరులకు సంబంధించి సర్వే చేశారంటే ఈ జలవనరులు టోటల్ మన ఇండియాలో 24,24,540 ఉన్నాయంట. అందులో టాప్ 3 పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందంటే. టాప్ 5 కంట్రీస్ చూసుకుందాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ ఒడిస్సా అండ్ ఫిఫ్త్ అస్సాం ఉంది. సరిపోతుంది టాప్ 5. అయితే ఇప్పుడు న్యూస్లోకి మనం ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే టాప్ 3 పొజిషన్లో మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఉందంటే జలవనరుల దాంట్లో జలవనరుల పరంగా ఏపీ వచ్చేసి టాప్ 3లో ఉంది. టాప్ 3rd పొజిషన్లో ఉందంట. టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 24,24,540 జలవనరులు ఉంటే టాప్ 1గా వెస్ట్ బెంగాల్ నిలిచింది. 3rd పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. టాప్ 5 కంట్రీస్ టాప్ 5 స్టేట్స్ చూసుకున్నాం. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్, 15th March కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ మిస్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.